ఈ కాలంలో డబ్బుకి ఇచ్చిన వాల్యూ మనిషికి ఎందుకు ఇవ్వటం లేదు? ఎందుకు డబ్బు అంతగా మనిషిని మార్చేస్తుంది? ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎన్నిసార్లు ఆలోచించారు? హాయ్! వెల్కమ్ టు మంచి మాటలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో చాలామంది మనిషిని కాదు అతని స్టేటస్‌ని మాత్రమే చూస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీ నవ్వుకు వాల్యూ ఉంటుంది. నీ మాటకి ఇంపార్టెన్స్ ఉంటుంది. నీ దగ్గరికి రావటానికి చాలామందికి రీజన్ ఉంటుంది. నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను కలవటానికి టైం ఉంటుంది. నీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. నీతో ఫోటో దిగడానికి కూడా క్రౌడ్ ఉంటుంది. కానీ అదే నీ దగ్గర ఏమీ లేకపోతే నీ మెసేజ్ సీన్‌లో ఉంటుంది. నీ కాల్ మిస్డ్ కాల్ అవుతుంది. నీ ప్రెజెన్స్ కూడా అన్‌నోటిస్డ్ అవుతుంది. ఇది నీ తప్పు కాదు. ఇది చాలామంది స్వభావం. కొంతమంది నిన్ను ప్రేమించరు. నీ పొజిషన్‌ని ప్రేమిస్తారు. కొంతమంది నిన్ను గౌరవించరు. నీ పాకెట్‌ని గౌరవిస్తారు. అందుకే నీ పరిస్థితి మారగానే వాళ్ళు మారిపోతారు. డబ్బు ఉన్నప్పుడు మనతో అందరూ బాగుంటారు. లేనప్పుడే తెలుస్తుంది నీ వాళ్ళు ఎవరు అని. టైం ఎప్పుడు ఎవరిని ఎలా నిలబెడుతుందో తెలీదు. మామూలుగా పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా! ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయి అని. ఏ టైంకి ఏం జరుగుతుందో అనేది ఎవ్వరమూ చెప్పలేము. నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళు నీ స్ట్రగుల్‌ని చూసి నవ్వొచ్చు. కానీ ఒకరోజు నీ సక్సెస్‌ని చూసి వాళ్ళే ఆశ్చర్యపడతారు. అందుకే మనం డౌన్ అయినప్పుడు బాధ కాదు, ఫోకస్ కావాలి. డబ్బు లేనప్పుడు ఒంటరిగా అనిపిస్తే భయపడకు. అది నిన్ను స్ట్రాంగ్ చేసే ఫేజ్. ఇదే లైఫ్ నేర్పే చేదు నిజం. డబ్బు లేనప్పుడు నిన్ను వదిలిపోయిన వాళ్ళు నీ జీవితానికి లాస్ కాదు, పెద్ద లైఫ్ లెసన్. డబ్బు లేకపోవడం షేమ్ కాదు. డ్రీమ్ లేకపోవడం అనేది షేమ్. పాకెట్ ఎంప్టీ కావచ్చు, కానీ మైండ్ ఎప్పటికీ ఎంప్టీ కాకూడదు. ఈరోజు పరిస్థితి కష్టం కావచ్చు, కానీ రేపటి చాప్టర్ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నిన్ను ఇగ్నోర్ చేసిన వాళ్ళను ప్రూవ్ చేయడానికి కాదు, నీ ఫ్యూచర్ బిల్డ్ చేయడానికి పనిచేయి. నీ టైం వస్తే ఇప్పుడెవరు చూడని వాళ్ళే అప్పుడు నోటీస్ చేస్తారు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, మనీ క్రౌడ్‌ని తెస్తుంది. పెయిన్ క్యారెక్టర్‌ని తయారు చేస్తుంది. స్ట్రగుల్ రియల్ పీపుల్‌ని చూపిస్తుంది. అందుకే ఎలా కిందకి పడిపోయామని కాదు, కింద పడ్డాక తిరిగి ఎలా లేచామన్నది ఇంపార్టెంట్. అందుకే డౌన్ ఫేజ్‌ని తక్కువ అంచనా వేయకు. ఆ ఫేజ్ నిన్ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. పేదరికం అనేది టెంపరరీ. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది పర్మనెంట్. సిట్యుయేషన్స్‌కి తల వంచకు. తల ఎత్తి ఎలా బతకాలి అని ఆలోచించండి. ఈ కాలంలో మనీతో దగ్గరయ్యే వాళ్ళు చాలామంది. కానీ మైండ్ సెట్‌ని చూసి మనతో నిలిచేవాళ్ళు కొందరు మాత్రమే. అది తెలుసుకొని ఎవరితో ఎంతవరకు ఉండాలో మీరే నిర్ణయించుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.